అబద్ధాలు మాట్లాడి జనాన్ని మోసం చేస్తే ఫలితాలు ఎట్లా ఉంటాయి అనేది దానికి నిదర్శనం ఈ డలాస్ మీటింగ్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేయాలనే ఒక ఘోరమైన నేరానికి పాల్పడడం, దాని పర్యవసానం ఎలా ఉంటుంది అనే దానికి ఇది డలాస్ మీటింగ్ ఒక గొప్ప ఉదాహరణ. ప్రజలు తెలంగాణలో చిన్న ఊరు నుంచి మొదలుకుంటే, ఒక గూడెం నుంచి మొదలుకుంటే, ఒక తండా నుంచి మొదలుకుంటే, ఇవాళ ఎన్ఆర్ఐస్ ఉండే అమెరికాలో డలాస్ మీటింగ్ ఒకే రకంగా ఇవాళ ప్రతిస్పందిస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన తీరుకి. వాళ్ళ మోసపూరితమైన విధానాలు అయితేంది, తర్వాత ప్రజల్ని ఇబ్బందులు పాలు చేసే పద్ధతుల్లో పరిపాలన జరిగే పద్ధతి అయితే ఏంటి, ఇవాళ ముక్త కంఠంతో ఎదురు చూస్తూ అంటే నినదిస్తూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం పోవాలి, ఇది కులిపోయిన ప్రభుత్వం, ఇది చెత్త ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయట్లేదు, మోసము తప్ప అనే ఒక వాయిస్ని ముక్త కంఠంతో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదులు, తర్వాత తెలంగాణ అభిమానులు కోరుకుంటున్న దానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ. తర్వాత 3 సంవత్సరాలలో నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ, తర్వాత హరీష్ రావు గారు కూడా మాట్లాడుతూ వాక్ ఇన్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీదే గవర్నమెంట్ రాబోయే కాలంలో అనేది చాలా స్పష్టమైన మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఈ మెసేజ్ ఇవ్వడము కేవలము ఏదో ఒక ప్రతిపక్ష పార్టీ అధికారాన్ని కోసం ఇచ్చే మెసేజ్ కాకుండా ప్రజలు నిలబెడతా ఉన్నారు. ప్రజలు జరిగిన ఏదైతే తప్పు జరిగిందో కాంగ్రెస్ని ఎన్నుకోవడం అనేది ఒక పెద్ద తప్పటి, ఒక చారిత్రాత్మకమైన తప్పు. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రజలు తప్పు చేయరు అని మనం ఖచ్చితంగా అనాల్సిందే, అనుకుంటాం కూడా. కానీ మభ్యపడరు అని అనుకోలేం కదా, మభ్యపడ్డారు. ఏంటంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాలు మేము వారికి అధికారం ఇచ్చాము, వారు 2,000 ఇస్తున్నారు, ఈయన మరి 4,000 ఇస్తానని చెప్పి కనపడ్డ దేవుడి మీద దండాలు పెట్టేసేసి ప్రామిసులు చేస్తూ ఉన్నాడు, తప్పనిసరిగా ఇస్తాడేమోనని ఒక మభ్యపోవడం అనేది జరిగింది. ఇది ఏదైతే ఉందో ఇవాళ ఎన్మాస్గా రియలైజ్ అవుతూ ఉన్నారు. అంటే ఒక పెద్ద ఎత్తున ప్రజలు, ప్రతి సెక్టర్లో ఉన్న ప్రజలు ఇవాళ రియలైజ్ అవుతూ ఉన్నారు. ఎవడు పడితే వాడు వచ్చి ఏది పడితే అది చెప్తే నమ్మితే ఏ రకంగా ఇబ్బంది పడతాము. ఒక బ్రహ్మాండంగా సాగుతున్న ఒక అభివృద్ధి ఏదైతే జరిగిందో ఆ అభివృద్ధిని మనమే ఆపుకున్నాము, మనమే దెబ్బతీసుకున్నాము. ఇంత మోసం చేస్తారా అనే కసి ఏదైతే ఉందో మీరు డలాస్ మీటింగ్లో ప్రతి క్షణం కనిపిస్తుంది.